మూలిగే నక్క ఎప్పుడు మూలుగతానే ఉంటది. దానికి ఇది అది మంచి చెడు అనేది ఏమి లేదు. ఎప్పుడు ఈ మూలిగే నక్కలు ఊ ఊ అని మూలుగుతానే ఉంటాయి. వాటి విధానమే అది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసుల్లో తప్పులు చేశారు అని అంటున్నారు. కొత్తగా ఇంతకు ముందు పాత మాటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎత్తుకున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత 6 లక్షల కోట్లు దోపిడీ జరిగిపోయింది అని ఉన్న కేసులోనే నిరూపించలేకపోయారు. టీవీల ముందుకి, ఛానల్ ముందుకి, ప్రెస్ మీట్ల ముందుకి వచ్చి ఈవెన్ అధికారులకు ఎవరికైతే ప్రెస్ మీట్ పెట్టలేని అధికారాలు ఉన్నా కూడా సిఐడి అధికారులు కానివ్వండి, లేకపోతే ఏఏజీ లాంటి ఎడిషనల్ ఏఏజీలు కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి మరి ఢిల్లీలో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కోర్టుకెళ్ళి సాక్ష్యాలు ఉన్నప్పుడు చూపిండ్రా అంటే మైలాడ్ మా దగ్గర సాక్ష్యాల కోసం ఇంకొంత టైం పడుతుంది, మేము విచారణ చేస్తున్నాం అని అంటారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఎన్నో టీవీ ఛానళ్ళు అడిగా, రాజ్ న్యూస్ ద్వారా మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నా, దయచేసి 52 రోజుల్లో లేదా 4 సంవత్సరాల 6 నెలల కాలంలో మీ సిఐడి వాళ్ళు ఏ కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో వాటి యొక్క ఒక్క రూపాయి అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారొక కుటుంబ సభ్యులకు కానీ, లేదా వారి యొక్క కంపెనీలకు కానీ వచ్చినట్టు దయచేసి చూపించండి సార్ ప్లీజ్. ఎంతసేపటికి టీవీల ముందు ప్రజల సమయాన్ని, ప్రజల టైంని, ప్రజలకు చేయాల్సిన మంచిని వదిలేసి ఈ విధమైన కళ్ళబుళ్ళ కబుర్లు చెప్పుకుంటూ, ఈ విధమైన టైం పాస్ చేసుకుంటూ ఒకటే పోతా ఉన్నాం. నిన్న కాక మొన్న చూసారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోతామని చెప్తానే ఉన్నాడు. మా గ్రాఫ్ తగ్గిందని వైసీపీ పార్టీ మీటింగ్ లోనే చెప్పాడు. మా గ్రాఫ్ తగ్గింది, వ్యతిరేకత ఉంది, కానీ గెలుస్తాం. ఎలా గెలుస్తారు? ఇదే రెండే పద్ధతులు. ఒకటి దొంగోట్లు, రెండు ఈ పద్ధతి. ఇంతకన్నా మంచి పద్ధతులు ఏమున్నాయి మనకి? ఏదైనా మంచి చేయాలని ఊరికే మాటలు చెప్పటం, నా ఎస్సీ నా బీసీ అని స్టోరీలు చెప్పటం, వాళ్ళనే నడి రోడ్డు మీద లేపేసి ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇదేం పద్ధతి కాదు. ఏదో ఒక 4 రూపాయలు ఇస్తే అన్ని సక్రమంగా అయిపోతాయంటే నిన్న మాట్లాడతారు. ఇన్ని రోగాలు ఉన్న మనిషి అవసరమా అని సిగ్గుండాల. నీ ఇంట్లో పెద్ద మనిషికో, నీ ఇంట్లో తాతకో, నీ తండ్రికో, నీ తల్లికో రోగాలుంటే తీసుకెళ్లి బయటేస్తావా, నీకు అక్కర్లేదని ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? ఆ ప్రజలు చూస్తున్నారే, మనం మాట్లాడే మాట, వాళ్ళు మాట్లాడే మాటలో ఎంత దరిద్రం ఉందో ప్రజలకు అర్థం కావట్లేదా? ఎటువంటి టైంలో ఏం మాట్లాడుతున్నారు అనేది. ఎంత హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇవేనా మాట్లాడేది? అంటే ఒక మనిషికి అనారోగ్యం వస్తే మనిషి పనికిరాడా? ఒక మనిషికి అనారోగ్యం వస్తే ఒక మనిషి అన్ఫిట్టా? ఏమర్థం చేసుకోవాలి? దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలా?